వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. ప్రధానంగా నీట్ అవకతవకలపైన మరోసారి శాంతియుత నిరసన చేపట్టింది. థాలీ బచావో పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా ప్లేట్లు స్పూన్లతో నిరసనకు రావాలంటూ కూడా సీజేపీ చీఫ్ పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నారు. ప్రధానంగా దేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి లోపాలు, ప్రశ్నపత్రాలు వరుసగా లీక్ కావడం పైన సీజేపీ పిలుపునివ్వడం జరిగింది. శాంతియుత నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తున్నాయి. అయితే నీట్ అవకతవకలపైన మరోసారి శాంతియుత నిరసన చేపట్టారు. థాలీ బచావో పేరుతో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా వచ్చేటువంటి యువతకు విద్యార్థులను ఉద్దేశించి ప్లేట్లు అదేవిధంగా స్పూన్లతో నిరసనకు రావాలంటూ కూడా సీజేపీ అధినేత పిలుపునిచ్చారు. వీరు ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద వీరు భారీ స్థాయి ఆందోళన కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం. నీట్ అవకతవకలపైన మరోసారి శాంతియుతంగా నిరసన చేపట్టారు. ప్రధానంగా భారీ స్థాయిలో కూడా అక్కడ నిరసనకారులు, విద్యార్థులు, మరి ముఖ్యంగా నిరుద్యోగులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. థాలీ బచావో పేరుతో కూడా నిరసన కార్యక్రమానికి చేపట్టారు. ఫేస్ మొత్తానికి కూడా కాక్రోచ్ మాస్క్ వేసుకొని, చేతిలో స్పూన్లు, ప్లేట్లు పట్టుకొని నిరసనకు వచ్చినటువంటి వారు మాత్రం థాలీ బచావో అనేటువంటి నినాదం, మరి ముఖ్యంగా కీలకమైనటువంటి డిమాండ్లపైన కూడా ఆ పార్టీ అధినేత స్పందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి వీరు ప్రధానమైనటువంటి డిమాండ్. తాజాగా ఆత్మహత్యకు పాల్పడినటువంటి విద్యార్థుల కుటుంబాలకు కూడా ₹1 కోటి వరకు పరిహారం ఇవ్వాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వీరు ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే క్రమంగా దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక రాజకీయ పరమైనటువంటి పార్టీ దిశగా, కార్యక్రమాల దిశగా, మరి ముఖ్యంగా అలాంటి సిద్ధాంతాల వైపే అడుగులు వేస్తుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. భారత ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణ సందర్భంగా చేసినటువంటి కాక్రోచ్ అనేటువంటి కామెంట్ దేశవ్యాప్తంగా రేపినటువంటి ప్రకంపనలు, సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా సృష్టించినటువంటి కొంతవరకు అభిజిత్ దీప్కే చేసినటువంటి ప్రసంగాలు, ఈ మొత్తం వైరాన్ని గమనించిన తర్వాత వీరు కూడా కీలకమైనటువంటి డిమాండ్లతోనే ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా నిరుద్యోగులు, దేశంలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు, ఆ పరీక్షల నిర్వహణలో సాగుతున్నటువంటి లోపాలు, మరి ముఖ్యంగా దేశంలో పరీక్ష పేపర్లకు సంబంధించి లీక్ కావడం, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటిదే ప్రధానమైనటువంటి సమస్యలుగా వీరు పరిగణలోకి తీసుకొని యువతను ఉద్దేశించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి మనం చూసాం. దేశవ్యాప్తంగా అనేక కీలకమైనటువంటి నగరాల్లో వీరు చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా మనం గమనించాం. జూన్ 6న అభిజిత్ దీప్కే భారత్ కు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అరెస్టు చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఒక జెన్జీ మూవ్మెంట్ ను తీసుకొచ్చేటువంటి వైనంలో సోషల్ మీడియాలో ఒక విపరీతమైనటువంటి ధోరణిలో కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత దానిపైన బ్యాన్ విధించినటువంటి నేపథ్యాన్ని పక్కన పెట్టేస్తే అభిజిత్ దీప్కే చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, యువతను ఉద్దేశించినటువంటి సమస్యలే కావడం ఇక్కడ అందరూ గమనించదగ్గ విషయం. మరోవైపు నిరుద్యోగ సమస్యలపైన తెలంగాణలో, అదేవిధంగా ఢిల్లీలో, మరోవైపు పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, మరి ముఖ్యంగా ఆ పార్టీ సానుభూతి పరులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. దీనిపైన రాజకీయ పరమైనటువంటి విమర్శ, ప్రతి విమర్శలు కూడా ఒక రకంగా కారణంగా మారింది. ప్రధానంగా జైపూర్ లో అభిజిత్ దీప్కే పైన దాడి జరిగిన తర్వాత ఈ పార్టీ చేపట్టేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం పైన నిశ్చితంగా యువత గమనిస్తున్నారనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ప్రధానంగా జంతర్ మంతర్ ఢిల్లీలో చేపట్టేటువంటి నిరసన కార్యక్రమాలు, భారీ స్థాయిలో ఉద్యమాలు చోటు చేసుకునేటువంటి ప్రాంతం. దేశంలో సాగినటువంటి కీలకమైనటువంటి ఉద్యమాల్లో మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి చట్టాలు చేయడానికి చేపట్టినటువంటి ఒక భారీ ఆందోళన నిరసన కార్యక్రమాలకు ఒక ప్రధానమైనటువంటి వేదిక జంతర్ మంతర్. ఉదాహరణకు చెప్పుకోవాలంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ దగ్గర ఏ విధంగా అయితే రాస్తారోకో ప్రతిపక్షాల నిరసన కార్యక్రమానికి చేపట్టడానికి ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారుతూ ఉంటుందో, ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ కూడా తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాలతో, ఆందోళనకారులతో మాత్రం పూర్తిగా నిండిపోయినటువంటి పైన మనం చూస్తున్నాం. నన్ను ఎంతమంది కొట్టినా, ఎన్నిసార్లు దాడి చేసినా మేము మాత్రం తిరిగి చేతులు ఎత్తము, కానీ చేతకాని వాళ్ళే హింసకు పాల్పడతారు, మా పోరాటం శాంతియుతంగానే సాగుతుంది అంటూ కూడా ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే కూడా బహిరంగంగా చేసినటువంటి ప్రసంగం మరింత ఉద్రిక్తతల వైపు అడుగులు వేసినటువంటి మనం చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
దేశంలో పరీక్షల నిర్వహణకి సంబంధించి, నిరుద్యోగ సమస్యలకు సంబంధించి, దేశంలో నీట్ పేపర్ కి సంబంధించి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సో విద్యాశాఖ మంత్రి ఆ శాఖ నిర్వహించడంలో విఫలమయ్యారు. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ గా వారు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనం మనం చూసాం. హైదరాబాద్, బెంగళూరుతో పాటుగా చెన్నై, కోల్కతా, జైపూర్ వంటి ప్రాంతాల్లో కూడా వీరు నిరసన చేపట్టినటువంటి వైనం. తాజాగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. నీట్ అవకతవకలపైన మరోసారి శాంతియుత నిరసన చేపట్టారు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. థాలీ బచావో పేరుతో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లేట్లు, స్పూన్లతో రావాలంటూ అధినేత ఇచ్చినటువంటి పిలుపునకు భారీగానే స్పందన కనబడుతుంది. ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు రాజీనామా చేయకపోవడం ఏంటి అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ₹1 వరకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించాలంటూ కూడా వారు పట్టుబడుతున్నారు. చూడాలి, కాక్రోచ్ జనతా పార్టీ రోజు రోజుకు క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా వీరు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనము వేచి చూడాలి.